We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదట. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. So I want you to turn to Luke's Gospel chapter 13 and let's read from verse 1. మొదటి వచనం నుంచి చదువుదాం. పిలాతు గలిలయలో కొందరు రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలం అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అండర్స్టాండింగ్ ద టైమ్స్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్. దేవుడు భారతదేశాన్ని అంతటికీ ఒక పెద్ద గాస్పుల్ మూవ్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్ ఆయన చేశాడు. యు సీ ద థింగ్స్ దట్ వీఆర్ హియరింగ్ నౌ ఆర్ నాట్, I mean they are not in the history any time before. ఇంతకుముందు చరిత్రలో జరగని సంగతులను మనం చూస్తూ ఉన్నాం. ఇయర్ స్టార్టింగ్లో ఐ వాజ్ విత్ సమ్ పీపుల్. మేము వైజాగ్ బీచ్ దగ్గర రాత్రి 3 గంటలకి మా రూమ్లో ఉంటే మమ్మల్ని లేపితే నేను పాస్టర్ గారు వి వెంట్ టు మీట్ సమ్ జస్ట్ యంగ్ పాస్టర్ ఫ్రెండ్స్. వీఆర్ వాకింగ్ ఇన్ ద బీచ్. సో వాళ్ళు అడిగారు, అన్న, హౌ డూ యూ థింక్ దిస్ ఇయర్ వుడ్ బీ లైక్? ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? అండ్ దెన్ ఐ టోల్డ్ దెమ్, ఐ సీ ద స్కై ఇన్ ఆరెంజ్, ఐ సీ ఫైర్ అండ్ ఫేవర్. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను. యా, సో దీస్ ఆర్ ద థింగ్ దట్ యూ నీడ్ టు లిసన్ టు ఆల్ దిస్ ఇయర్, ఫైర్ అండ్ ఫేవర్. I see the sky in orange color. You know, I see the sky with lot of fire, and at the same time I see the favor of God. Amen. So ఒక పక్కన చాలా భయంకరమైన మంటలు చూస్తూ ఉన్నాం. And then right from starting from the year you can see lot of incidents that were connected to fire. Any incidents fire connected in చెప్పలేం. Now as I am talking now, there is a war between Israel and the Iran, right? There is fire. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు యూనో వాట్ హ్యాపెన్ మీరు అనుకోవచ్చు, మేము వాటికి చాలా దూరంగా ఉన్నాం. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ స్పేస్ వేర్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఇట్లాంటి ఉన్నవాళ్ళు చాలా భయంకరమైన మూల్యమును చెల్లించవలసి ఉంటుంది. See, it's God's mercy and God's grace that God is giving a small pocket of time. ఆయన ఒక చిన్న సమయమును ఆయన తెరచి ఆయన తన కనికరమును దయను చూపిస్తున్నాడు. వాళ్ళు ఎందుకు చనిపోయారు లేకపోతే ఎందుకు జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఐ వాంట్ యూ టు సీ ఇట్స్ ఇన్ ద ఫైర్ దట్ యూ నీడ్ టు సీ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ జీవితము
మీ విశ్వాస జీవితము, దేవునితో సహవాసము, and then the heart that you have towards life. దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని మీరు ఏ రీతిగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాని గురించి క్షుణ్ణముగా అధ్యయనం చేయవలసిన సమయం ఇది. సో ఇక్కడ ఏమని రాయబడి ఉంది, when you see these things, I tell you, no, but unless you repent, you will all likewise. Unless you repent. కారణం మీతో చెప్పుచున్నాను, ఎక్కువ పాపులని కాదు. They suffered journey. Imagine 242 people just burned down to ashes. నాకు అనిపిస్తుంది, if there is a video of the last 30 seconds of that flight inside, ఆ ఫ్లైట్లో 30 సెకండ్ల వీడియో లోపల అది తగలబడేటప్పుడు ఉన్న వీడియో ఒకవేళ మనకు దొరికితే బాగుండేమో. ద కైండ్ ఆఫ్ chaos, ద పెయిన్, ద సఫరింగ్, ద క్రైస్ ఆఫ్ ద బేబీస్, ఆ పిల్లల ఏడుపు, మనుషులు ప్రతి ఒక్కరు, యంగ్ అండ్ ఓల్డ్, వాళ్ళు తగలబడేటప్పుడు ఆ ఆర్తనాదాలు కనుక విన్నట్లయితే అప్పుడన్నా పశ్చాత్తాపం ఏమన్నా వస్తుందేమో. 242 పీపుల్ పక్కన పెట్టేస్తే, ఆ ఫ్లైట్ వెళ్ళి మెడికల్ హాస్టల్ మీద ఎందుకు పడాలి? And then first 20 people అన్నారు, next 22 people అన్నారు. Now the numbers have increased. Now they're saying around 68. Now మరి ఈరోజు పొద్దున maybe it crossed 70. ఇంకా శిథిలాల కింద ఎంతమంది చనిపోయారో ఎవరికి తెలియదు. And now imagine getting a medicine seat. You imagine how much వాళ్ళు ఎంత చదువుకుని ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వే ప్రయాసలు వచ్చి టు గో ఇన్ టు దట్ ప్లేస్ అండ్ దెన్ టు జస్ట్ సిట్ అండర్ డెత్. Are you all here with me? అందుకని నేను చెప్తున్నాను, వన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ సెలబ్రేటింగ్ గాడ్స్ గ్రేస్. మీ జీవితంలో దేవుని యొక్క కృపను సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. పద్దాకలు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు పరిగెత్తా ఉండకూడదు. థ్యాంక్ గాడ్ నీకు మెడిసిన్ సీట్ రాలేనందుకు దేవుని స్తుతించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. You're not a failure if you didn't get it. Thank God if you have a certain door is closed. Amen. Thank God somebody has rejected you. మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేస్తే దేవుని స్తుతించాలి. Why? Because it's not just that person that left, it's the demons along with that person that left you. Come on, hallelujah. Hallelujah. ఆ వ్యక్తి మా మనిషే కాదు మిమ్మల్ని వదిలేసి వెళ్ళింది, ఆ మనిషితో పాటు ఉన్న దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి. Many people don't know the simplicity of life. ఏ మూమెంట్లో ఉన్నా ఎప్పుడు కూడా మనం దేనికి కృతజ్ఞులమై ఉండాలి అంటే దేవుని యొక్క కృప. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మర్సీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ మర్సీ. చూడండి, మీరు ఏం చేయాలంటే, మీరు ఏమి సంపాదించుకోవాలి అంటే డబ్బులు లేకపోతే ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కాదు. ఐ అండర్స్టాండ్ దట్ యూ ఆల్ నీడ్ ఇట్. మనకు ఇవన్నీ అవసరమే. మీరు దీన్ని మీ లైఫ్లో మల్టిప్లై చేయాలంటే దేవుని యొక్క కృప. ఆల్వేస్ ద గ్రేస్ అండ్ ద గ్రేస్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కృప. ఆల్వేస్ బీయింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆల్వేస్ బీయింగ్ కాషియస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. థ్యాంక్ఫుల్ విత్ ద లిటిల్ థింగ్స్. ఆమేన్. మన జీవితంలో ఎందుకు చాలా మంది పద్దాకలు సనుగుతూ ఉంటారు. పద్దాకల దే కైండ్ ఆఫ్ లైక్ ఒక టేప్ రికార్డర్ ఆన్ చేసినట్లుగా వాళ్ళ నోట్లో నుంచి వచ్చేదంతా కూడా ఇట్స్ ఆల్ వైనింగ్ అండ్ కర్సింగ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్. I'm trying to, నేను కొన్ని స్టోరీస్ చదువుతా ఉన్నాను. I really wanted to read all the 242 stories and the 68 stories.
of people's lives. వృక్ష పుల్లర్ తను కష్టపడి తన డాటర్ని చదివిపించి దానికి హీ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్. ఆ ఇంట్లో ఒక్క అమ్మాయి, షీ గట్ జాబ్ ఇన్ లండన్ and she is going to London on that flight, and then she got killed. You listen to stories. అమ్మమ్మ ఒక్కటే ఉంది కదా, అమ్మమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని యూకేలో ఉండే ఒక ఫ్యామిలీకి సంబంధించిన 2 ఆడపిల్లలు, దే కేమ్ అండ్ సెలబ్రేటెడ్ దేర్ అమ్మమ్మ's grandmother's birthday, and then they were on the flight back there. It's all full of dreams, full of hopes, and people being killed in a split moment. Then నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, how come this Vishwas Kumar escaped that fire? How come only this boy? I don't know which religion he belongs. I'm not trying to bring this thing. నాకేమనిపించింది, ఎందుకని దేవుడు ఆ నాశనం మధ్య ఎందుకు కాపాడాడు ఈ వ్యక్తిని? Maybe to tell everybody to repent. Not that he is good, it's just like one person that escaped from the fire to tell that fire came. నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి ఆ 241 మందిలో ఆ వ్యక్తి కూడా చచ్చిపోయాడు. In other words, he will never come out of that moment, the deadly moment in his entire life. ఆ షాక్ చాలా భయంకరంగా ఉంటుంది. Because I've been through an accident and I know what it is. నేను వెళ్ళిన యాక్సిడెంట్ చాలా భయంకరమైనది, దానికి 1000 రెట్లు భయంకరమైనది వాట్ those people went through. అందుకని you must always thank God. Thank you Lord for your mercy. దేవుని యొక్క కృప. And then how you can manipulate or you can move or dominate the seasons and times of the world. ఈ లోకంలో ఉన్న ఈ టైమ్స్ని ఎట్లా డామినేట్ చేసి, లేకపోతే ఆ రేడార్ కింద కాకుండా మనం ఎట్లా జీవించాలో అది తెలియజేసేది దేవుని యొక్క వాక్యం. And then I'm trying to really dissect and then give you దేవుని యొక్క వాక్యం సింపుల్గా చెప్పచ్చు. మరి దేవుని యొక్క వాక్యంలో అవి ఎలా ఉన్నాయో నేను వాటిని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. And the Lord said something very powerful. He said, now verse 4, 4వ వచనం. మరియు సిలోయములో గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను. One prayer I want you to pray is, Lord, keep me at the right place, at the right time, with the right people. I want you to pray that prayer like hell, like crazy. ఆ ప్రార్థనను మీరు తీవ్రంగా ప్రార్థన చేయాలి. Why? Because మీ జీవితం అంతా ఈ 3 థింగ్స్ పారామీటర్స్ కంట్రోల్ చేస్తాయి. One is time, place and people. Time, place and people. మీ జీవితాన్ని కంట్రోల్ చేసేది 3. ఒక్క పనికిమాలినోడు మీ జీవితంలో దొరికితే మీ జీవితం నాశనం అయిపోతుంది. People. As a pastor, one of the saddest thing that I have to endure, నేను భరించే ఒక విషాదమైన పరిస్థితి ఏంటంటే, కొంతమంది పనికిమాలిన విశ్వాసులు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి అవును అనుకొని అతనేమో వింటూ ఉంటాం. అది నా saddest thing of my life. They keep on telling lies, and then I just keep my mouth shut and listen. And then నాకు తెలుసు వాళ్ళు చెప్పాను అబద్ధాలని. నేను పొరపాటున మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అని అందాం అనుకొని ఒకసారి అందాం అనుకుంటే దేవుడు అన్నాడు, అనమాకు అంటే చచ్చిపోతాడు అన్నాడు. Why? Because when Ananias and Sapphira, they did something, మీకు అందరు తెలుసు కదా.
ఇంతకేనా మింది అని అడిగితే ఇంతకే అంటే ఒక మాట, వై డు యూ లై టు ద హోలీ స్పిరిట్? నో, వెన్ యూ ఆర్ టాకింగ్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ నాట్ జస్ట్ టాకింగ్ టు హిమ్, యూ టాకింగ్ టు ది అనాయింటింగ్ దట్ ఈస్ అపాన్ హిమ్. యు ఆర్ లైయింగ్ టు ద హోలీ స్పిరిట్. నేను ఆ మాట చెప్పడం ఎప్పుడు ఆపేశానంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ డైయింగ్. అండ్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, యు నో, the things that people see, how you value God, how you value the things of God is very, very important. Dinanta ఎందుకు చెప్పాను అంటే, how you can escape the radar of times. ఇలాంటి టైమ్స్ని ఎట్లా మీరు ఎస్కేప్ అవ్వచ్చు అంటే, there are ways that God gives. దేవుడు ఇచ్చే మార్గములు ఉన్నాయి. One thing is primarily the leading of the Holy Spirit, which I say as the rhema of God, which is the spoken word of God. పలుకుబడిన దేవుని యొక్క మాట. Lying is very dangerous, especially దేవుని సేవకునికి అబద్ధాలు చెప్పకూడదు. It will cost you your life. Amen. Very serious thing. So one of the things how you can escape the radar of times is by the leading of the Holy Spirit. దేవుని యొక్క నడిపింపు, దేవుని ఆత్మ యొక్క నడిపింపు. సో కానీ ఎవ్వరు కూడా ఆ లెవెల్లో జీవించలేరు. ఎందుకు జీవించలేరంటే, మనుషులు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క పనులు, పనిపాట్లు, and then daily burdens of life, and then the things that they go through, you know, అందరూ ఆ టోన్లో, I mean the high sensitive spiritual, I mean దాంట్లో ఉండరు. Even many pastors, you know, even the men of God, they are not all on all the time. See, one of the importance of the prophetic ministry, దేవుడు ఎందుకని prophetic ministry ఇచ్చాడంటే, to warn people, to tell people ahead of time what is about to come. ముందే ఏం జరగబోతుందో చెప్పడానికి దేవుడు ఆయన ప్రవక్తలను ఇచ్చాడు. Amen. And అందుకని today, in this day and hour, I mean, there is a great need for prophetic ministry. And my wife, a pastor couple, they wanted to meet us. Hyderabad meeting అయిన తర్వాత నేను చాలా అలసిపోయి ఉన్నా. I was not sleeping, I was not eating. నేను ఆ రోజు మీటింగ్ అయితే తినేసరికి 7:30 అయింది. మార్నింగ్ నుంచి ఏం తినలా. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తిని వాళ్ళు, by the time I came to the hotel, it was 9 o'clock in the evening. And then the pastor family said, Anna, we have to meet you today. Anna, రేపు కలవండి అంటే, లేదు, we have to meet. సరే రమ్మన్నా. అంటే I called them to come to hotel at 10:30. వాళ్ళకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ 11 o'clock వచ్చారు. So again we came down and they're sitting there, they're talking. So time 12 అయిపోయింది, 12:30 అయింది. Then I felt like eating something. సో అక్కడ ఉన్న హోటల్లో, I mean, ఏమైంది, 12 o'clockకి అన్నీ షట్ డౌన్ చేశారు. సో వాళ్ళు అడిగారు, పాస్టర్, యూ వాంట్ టు ఈట్ సంథింగ్? I said yes. So we went to this big hotel, I mean అది కెఫే లాంటిది, అది క్లోజ్ అయిపోద్ది 12:30కి. So they called to the owners and then they made a way to go to that place. సరే మేము 12:40, I mean 1 o'clock we were in this hotel. సో ఇలా చూడంగానే I see the Spirit of God coming upon the server. సో అబ్బాయి, I mean కాఫీ తీసుకొచ్చాడు. I wanted to drink lemon tea. సో తీసుకొని రాగానే I saw the Spirit of God upon this fire. I said, there is something that has happened to you in the month of March. అన్న అనగానే, I mean that person began to shake. నాతో పాటు కూర్చున్న, I mean the pastor family, they were surprised. And I began to prophesy to that boy. And then he said, yes, I missed a deadly accident. And she said, in the calendar, your timeline, I see the end of your life. But God somehow opened the door for you here today. And then you are alive for the purpose of God. అంతే నేను చెప్పిన 2-3 మాటలే.
అండ్ దెన్ వాళ్ళు ఇంకా ఉండమన్నారు, టైం అయిపోతుంది. ఐ సెడ్ ఓకే. సో ఆ ప్లేస్లో పాస్టర్ గారు ఫోటోలు దిగుదామంటే సరే అండ్ వీఆర్ జస్ట్ టేకింగ్ సమ్ పిక్చర్స్. ఏదైనా పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఏం మాట్లాడి ఏం చేశాడు, నా హృదయం అంత ఇదైపోయింది, నేను మరలా ఇలాంటి ఆయన కలవను, ఐ వాంట్ టు టేక్ పిక్చర్స్ అని చెప్పి ఆయన వచ్చి మా ఫోటో దిగి వెళ్ళాడు. అండ్ ఈస్ టెల్లింగ్ టు అండ్ ఈస్ టాకింగ్ ఇన్ హిందీ అండ్ దెర్ ఈస్ అదర్ పాస్టర్ విత్ అస్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్. ఐ మీన్ హీ సెడ్ దట్ మీరు మాట్లాడిన తర్వాత తనలో నుంచి ఆ భయం పోయి తన హృదయంలో తెలియని ఒక ఆనందం ఏదో లోపలికి ఇట్లా వచ్చేసిందని చెప్తున్నాడు అన్న. Amen. Hallelujah. So the time we went there is not for coffee. It's to change somebody's deadline. Somebody on the road of death. Somebody, he's haunted by death. Amen. Hallelujah. Hallelujah. అప్పుడప్పుడు నేను మా వైఫ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఐ టెల్ హర్, డూ యూ వాంట్ మీ టు సర్ప్రైజ్ యూ? అండ్ దెన్ ఐ బిగిన్ టు ప్రొఫెసై టు ద సర్వర్స్. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? అందరు ఇక్కడే ఉన్నారా? The prophetic ministry is given to warn people, to change the direction, to change the destiny. వాళ్ళ యొక్క డెస్టినీని దానిని మలచటానికి, దానిని త్రిప్పివేయటానికి, దానిని దేవుడు ఆయన నిర్ణయించిన దిశగా దానిని నడిపించటానికి. Now, number one, primarily is leading by the Holy Spirit or being led by the Holy Spirit, you know. You can escape times. And number two is faith in God. ఇది నేను ఎంత చెప్పినా తక్కువే. దేవుని యందలి విశ్వాసము, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద విశ్వాసం, నా విమోచకుడు సజీవుడు అన్న విశ్వాసం, దేవుడు నన్ను ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వస్తాడన్న విశ్వాసం. Amen. These are primary, basic, fundamental things. And number three, very, very important thing, మీ లైఫ్లో మర్చిపోవద్దు. మీ టైమ్స్ని ఉన్న ఆ టైమ్స్, వాట్ ఐఎమ్ సెయింగ్, సో దట్ యూ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద రైడర్ ఆఫ్ టైమ్స్. దేవుడిచ్చే మూడో విండో ఏం చెప్పమంటారా? దేవుని సేవకుడు, man of God. Now I will tell you these examples. మీరు ఇంటికి వెళ్ళి బాగా ధ్యానం చేయండి. సమూయేలు బ్రతికిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. Amen. Hallelujah. Go and study that verse. అంటే ఇశ్రాయేలుకి అందరూ, సే ఫర్ ఎగ్జాంపుల్, నా సమూయేలుతో నాకేం పని, నేను ఫైట్ చేస్తా అని ఇశ్రాయేలీలు వెళ్ళి ఫైట్ చేశారు అనుకోండి, their deliverance is not given to them individually. It is open to them only through the man of God that God has given to them. Are you all here with me? So Israel andaru, they were connected to this man of God. దేవుడు ఈరోజున్న విశ్వాసులకి ఈ విషయం అర్థమైతే, ఇఫ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ టు దేర్ మ్యాన్ ఆఫ్ గాడ్, కనెక్టెడ్ టు ది ఆల్టర్, కనెక్టెడ్ టు ది ప్లేస్ వేర్ దే వర్ ఫెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు, సి దేర్ లైఫ్ ఈస్ కనెక్టెడ్, సి దేర్ డెలివరెన్స్, దేర్ బ్రేక్ త్రూ అంతా దేవుడు ఎవరిలో పెట్టాడంటే, ద పాకెట్ ఆఫ్ డెలివరెన్స్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాన్ దట్ ఈస్ సెండింగ్ ఇన్ దట్ సీజన్. Very, very powerful. Acts chapter 7. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. Acts chapter 7.
I'm talking about times. Acts chapter 7. And let's read verse 17, 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది, దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగన వేరొక రాజు ఐగుప్తు నేలను ఆరంభించును. ఇతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? ఆ కాలమందు నా మోషేని దేవుడు పుట్టించి మోషేలో ఇశ్రాయేలు యొక్క టైం అంతటిని పెట్టాడు. Did you get it? It's a very serious thing. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఓకే, నౌ కొంచెం కిందకు వచ్చేద్దాం సిస్టర్. 22వ వచనం చదువుదాం. 22. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాట యందును కార్యముల యందును ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలును తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వాడిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు తన ద్వారా Now all the deliverance time, the miracle time, the blessing time, God has hidden in Moses. చాలా మంది అనుకుంటారు, ది థింక్ దట్ దేవుని సేవకు నేను దూరంగా వెళ్ళిపోయా, లేకపోతే దేవుని మందిరానికి దూరంగా వెళ్ళు, దేవుని సేవ పరిచయకి నేను డబ్బులు ఇవ్వకపోతేను, లేకపోతే సింబాగాలు ఇవ్వకపోతేను, లేకపోతే ఇంకేం చేయకపోతేను, వీళ్ళు ఏం చేస్తారో చూస్తాను. లెట్ మీ టెల్ యూ, వెన్ గాడ్ రైసెస్ ఎస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక వ్యక్తిని ఆయన లేపినప్పుడు, ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, ఒక వ్యక్తి మీద ఆయన ఆత్మను ఉంచినప్పుడు, ఎవ్వరి సహాయం లేకుండా దేవుడు ఆ వ్యక్తి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. When God anointed David, దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు, దావీదు దగ్గరికి 400 మంది అప్పుల్లో ఉన్న వాళ్ళు, నెక్స్ట్ అసమాధానంలో ఉన్న వాళ్ళు, పీపుల్ హూ ఆర్ ఇన్ డెట్స్, పీపుల్ హూ ఆర్ డిస్కంటెంటెడ్, అండ్ దెన్ పీపుల్ హూ ఆర్ డిస్హార్టెండ్, ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ, వీళ్ళందరూ వచ్చారు. దే బికేమ్ ఛాంపియన్. హౌ? Because of the anointing, because of the presence of the Spirit of God. Amen. Hallelujah. One of the best Father's Day gift that I received is a message from my spiritual sons, one of my spiritual sons. I feel it as a gift. నాకు అది గిఫ్ట్ లాగా అనిపించింది. I'm reading this. Dad, I got rank 1 in INISS exam, which is for my super specialty. It's actually the toughest exam among entrance exams. Getting all India rank 1 is big dream, Dad. Hello. Hallelujah. Hallelujah. All India rank 1. నా ఆ అబ్బాయికి ర్యాంక్ వచ్చినందుకు నాకు సంతోషమే, కానీ ఏ అబ్బాయికి ర్యాంక్ వచ్చిందో చెప్తాను. ఐ వాజ్ డూయింగ్ ద మీటింగ్ కాల్డ్ డొమినియన్. నేను డొమినియన్ మీటింగ్ చేసేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు. అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యాడ్ వి పుట్ దట్ మీటింగ్. స్టేషన్ దగ్గర ఒక హోర్డింగ్ ఉంది. అబ్బాయి బస్సులో వెళ్తూ స్టేషన్ దగ్గర ఉన్న హోర్డింగ్ని చూసి, దట్ ఇస్ ద టైమ్ హీ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్.
కృష్ణా బ్యారేజ్ ఎక్కి దూకేద్దామని వెళ్తున్నాడు. ఎందుకని అంటే హీ హ్యాస్ దిస్ ఏ రేర్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇష్యూ. అదేంటంటే ఎవరో ఏదో చేసేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది పద్దాకలా. అండ్ దెన్ హీ కుడ్ నాట్ స్టడీ. వాళ్ళమ్మ టీచర్, షీఈస్ వెరీ స్ట్రిక్ట్. సో చదవలేని పరిస్థితి, చదివింది ఎంత చదివినా గుర్తుండదు, ఎగ్జామ్ రాయడానికి చెయ్యిట్లా వణుకుతూ ఉంటుంది. సో చనిపోదామని వెళ్ళిపోతున్నాడు. హీ మేడ్ మెనీ అటెంప్ట్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. ఇంకా ఫైనల్గా కృష్ణ బ్యారేజ్కి దూకి చచ్చిపోదాం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే దాన్ని చూసాడు, డొమినియన్. అండ్ దెన్ దాన్ని చూసినప్పుడు ఎందుకో అనిపించింది, ఒక్కసారి నేను ఎట్లా చచ్చిపోదాం అనుకున్నాను, నేను ఒకసారి ఈ ప్లేస్కి వెళ్ళి దాని తర్వాత చచ్చిపోదాం అనుకున్నాడు. సో దట్స్ ద డే ఐ వాజ్ డూయింగ్ మార్నింగ్ మీటింగ్, సేమ్ లయలా కాలేజ్ ఆడిటోరియం. ద హాల్ ఈజ్ స్కేర్స్లీ ఫిల్, కొద్దిమందే ఉన్నారు జనం. ఆ రోజున మ్యూజిక్ టీం వచ్చి అన్నారు, అయ్యగారు ఇలాంటి వాక్యాలు చెప్పే ప్లేస్కి ఎందుకు జనం రారండి అన్నారు. మా మతులు పోతున్నాయి అన్నారు. అండ్ దెన్ అదే ఆయన ఆ మాట అన్న అదే బ్రదర్ మళ్ళీ మీటింగ్ వచ్చి ఆ రోజు అన్న నాకు గుర్తొస్తుంది, నువ్వు మాకు ఉంటా కూడా ప్లేస్ లేదు ఇక్కడ అన్నాడు. Amen, to God be the glory. Amen, hallelujah. Now cut the long story short. So ఆ మీటింగ్లో అబ్బాయిని I was praying for people for the touch of the Holy Spirit. And I'm telling them, నేను చెప్పేది ఏంటంటే ఆయన జాలి చేసుకున్నప్పుడు, I'm talking from Isaiah, and I'll show you the verse. Yeshayi, a very powerful scripture. జనులు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తలుగాను స్వాధీనపరచు కొందరు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. అది ఏలుదురు. Full stop. Amen. Hallelujah. I'm talking about this. తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. Dominion. Hallelujah. They will take their captors captive and will rule over their oppressors. ఇప్పుడు when the Lord has compassion. Amen. Hallelujah. Hallelujah. నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, చాలా సన్నగా ఉన్నాడు, ఇట్లా ఉనికిపోతూ ఉన్నాడు, ఇట్లా ఉనికిపోతూ ఉంది. అన్న ఇది అన్న నేను ఇలా చచ్చిపోదాం అనుకున్నా అన్న, అది నేను ఇట్లా వచ్చానన్న, అన్న ఈరోజు దేవుడు నన్ను తాకాడన్నా, అన్న ప్రేయర్ చేయండి అన్న, నాకు ఇది అయిందన్న. అండ్ జస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ సంథింగ్. Never in his wildest dreams he thought that he will get a medicine seat. And అప్పటి నుంచి ప్రతి ట్యూస్డే నేను మీటింగ్ చేసేవాడిని, వచ్చేవాడు. Always be in the place to serve, be there. And then తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ నాకు తెలిసి జీవితం ఇది ఫైనల్ ఏమో నాకు తెలీదు. అంతకుముందు లాస్ట్ 2 years క్రితం ఇప్పుడు చెప్పాడన్నా, నేను ఐఎమ్ రైటింగ్ టెక్స్ట్ బుక్స్ నౌ ఫర్ మెడికల్ కాలేజ్. Amen. Dad, ఐఎమ్ రైటింగ్ టెక్స్ట్ బుక్స్. నేను చదివినప్పుడు నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి. ఇట్స్ ది అనాయింటింగ్, the time of deliverance God has placed in me, and I birthed a son. Come on, hallelujah. 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 Let me finish reading this message. Interestingly, I told everyone that I will get rank 1 after my exam and have cooked biryani at home for friends long before my results. Exam రాసొచ్చి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అందరికీ చెప్పి బిర్యానీ వండి పెట్టాడు. I have not seen anyone who have told the world that I will get first rank like me. I think grace is hunting and chasing me, Dad. Hallelujah.
And he shared the pictures, biryani వండిన pictures, and then వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని భోజనం చేసే pictures. What is this? This is a kind of dad's faith. మనం అలాగే సెలబ్రేట్ చేస్తాం. Come on, hallelujah. 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 Amen. I felt so happy. బాగా చదువుకునే వాళ్ళకి ర్యాంక్ వస్తే హ్యాపీయే, కానీ నేను అంత హ్యాపీ కాదు. But somebody that is even shaking his hand to put the pen on the paper and then just listening to the words of faith, the word of God. దేవుని వాక్యము పుస్తకం, దేవుని వాక్యం పుస్తకం, దేవుని వాక్యము పుస్తకం. ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1. Come on. Hallelujah. నా వాక్యాలు పనిచేస్తున్నాయి అనిపించింది నాకు. Come on, hallelujah. There's one boy that got it. Amen. It's none other than Dr. Lumen. Amen. Hallelujah. God bless you, Lumen. Amen. Hallelujah. I mean, తన స్టైఫండ్ వచ్చేటప్పటి నుంచి మొత్తం పంపించేస్తాడు. ప్రతి నెల నాకు ఆఫరింగ్ పంపిస్తాడు. ఏ రోజు చెప్పలేదు నేను పంపించమని. I never told him to do anything. See, I'm not talking about offering here. I'm talking about, see, God tests you with what he gives to you. There are people, God opened doors for them. God does so many things for them. And then వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ 4th stage క్యాన్సర్కి ఆయన గుర్తొచ్చినట్టు గుర్తొస్తారు. ఇస్రాయేల్ యొక్క డెలివరెన్స్ 30 years ఆగిపోయింది. Because they've been rejecting the time, rejecting the one who can change their season. వాళ్ళు ఏం చేశారు? నిరాకరించరి అన్నమాట. చదవండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనున్న సంగతి. తన ద్వారా ఐఎమ్ గివింగ్ యూ ద పాకెట్ వేస్. తన ద్వారా మోషే వచ్చేసిన తర్వాత టైమ్స్ పనిచేయట్లేదు. ఐగుప్తు టైమ్స్ అని సస్పెండ్ అయిపోయినాయి. బికాస్ నౌ దిస్ ఇస్ ద డేస్ ఆఫ్ మోసెస్. కమ్ ఆన్, హల్లెలూయా. Hallelujah. Now these are the days of Moses. Amen. Amen. Hallelujah. Hallelujah. ఆ దినములో ఇశ్రాయేలు మొరపెట్టగా, and God raised Gideon. Come on. If you see all the judges, ఆ టైమింగ్స్ అన్నిటిని మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రతి కాలంలో దేవుడు ఆయన తన సేవకులు లేవనెత్తుతూ ఉన్నాడు. And then people reject them. People they keep on rejecting the man of God because the time source hidden in that man. Amen. And then here it says, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయచ్చు. అందుకే నేను చూడండి, మీ ఇంట్లో కూడా దేవుడు ఎవరైనా వాడుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళని తోసేయకూడదు. వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు. దట్ ఈస్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యువర్ ఫ్యామిలీ. అన్నయ్యనో అక్కనో లేకపోతే ఇఫ్ యూ రిజెక్ట్ దట్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ని పక్కన పెట్టేసి ఊరంతా ప్రపంచం అంతా తిరిగి, and then you go all around the world and then want deliverance, want this thing, want a blessing, you can never get, because God has given them to you. Amen. Hallelujah. So ఇక్కడ ఏమని రాయబడింది? It says, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయను సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైది. మర్నాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి, and then Moses left to the wilderness and then he was there and then actually దేవుడు అబ్రహాముకు చెప్పింది 400 సంవత్సరాలు అయితే 430 సంవత్సరాలు దాకా వాళ్ళు బానిసత్తులను వైద్య, because this 30 years they could not accept. It took 30 years for Moses to actually recover. దేవుడు దర్శించకపోతే ఆ దినాల్లో మరి దేవుడికి ఆప్షన్ ఏం లేదు, మోషే ఒక్కడే ఉండిపోయాడు అనుకుంటా. చాలామంది యవనస్తులు చర్చిలో వచ్చి, అన్న నాకేం పని లేదు, నేను సర్వ్ చేస్తున్నా, నెక్స్ట్ వీక్ జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చి నెక్స్ట్ వీక్ వాళ్ళు కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా సీరియస్, నేను ఎంతమందిని చూసి చెప్పలేను చర్చిలో, అన్న 2 సంవత్సరాలు అయిందన్న ఇంటర్వ్యూ జరిగి ఇంతవరకు జాబ్ రాలేదు, ఓకే కమ్ అండ్ సర్వ్ ఇన్ ద చర్చ్ అండ్ ఐ ప్రే ఫర్ దెమ్. నెక్స్ట్ వీక్ కాల్ వస్తుంది. People in worship, people playing keyboard, people serving in, doing anything, anywhere. వాళ్ళు ఏమనుకుంటారంటే దానంతటా జరిగిపోద్ది. దానంతా జరగట్లేదు. నీ టైమ్స్ దేవుడు నీకు ఇచ్చిన సేవకుల్లో పెట్టాడు.
కమ్ ఆన్, హల్లెలూయా. కొంతమంది ఉంటారు నన్ను కలవకుండా వెళ్ళిపోవడం, ఐ మీన్ స్పీడ్గా తొందర. నేను చెప్తున్నాను, మీరు స్పోర్ట్స్ కార్ వెళ్ళి పరిగెత్తినా సరే, యు గో టు ఎ ప్లేస్ వేర్ నథింగ్ విల్ వర్క్ అవుట్. Why? Because God is given the church as the ark. దేవుడు సంఘమును ఆయన ఆర్క్ లాగా ఇచ్చాడు, నోవా ఓడలాగా ఇచ్చాడు ఆయన. Come on, hallelujah. Hallelujah. And then you coming to there, appearing there, being there, and then being in the presence of God. చాలా మంది ఏమనుకున్నారంటే దే ట్రైంగ్ టు టెల్ దర్ అడ్వాంటేజ్, అంటే ఇది అడ్వాంటేజ్ ఇస్తున్నారేమో అక్కడికి వెళ్ళటం వల్ల, లేకపోతే నేను వీళ్ళకి ఏదో ఉపయోగపడతానేమో. నో, లెట్ మీ టెల్ యూ, ఈ నేనేమనుకుంటానంటే బ్లెస్సింగ్, మనుషులు వస్తే ఎంత బ్లెస్సింగ్, వెళ్ళిపోతే కూడా అంతకంటే బ్లెస్సింగ్. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఎందుకంటే మై కైండ్ ఆఫ్ మైండ్ అండ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. సో హౌ యూ కెన్ డామినేట్ ద రేడర్ ఆఫ్ టైమ్? ఎందుకని అంటే because there is this one man of God, that is standing for you, interceding, changing the times. Amen. Hallelujah. మన చర్చ్కి వచ్చి హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఫ్యామిలీ వెంట్ త్రూ ఏ బ్యాడ్ యాక్సిడెంట్. ఆ రోజు వచ్చిన సర్వీస్కి వచ్చినప్పుడు క్యాన్సిలింగ్ డెత్ అండ్ యాక్సిడెంట్స్ అని చెప్పానంట. వాళ్ళ కార్ అంతా వైపు క్రష్ అయిపోయింది. అండ్ దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్క్రాచ్. ఐ థింక్ విశ్వాస్ వాళ్ళ ఫ్యామిలీ, విశ్వాస్ వచ్చాడా, ఇది కూడా విశ్వాస్ వాళ్ళ ఫాదర్. ఆమేన్. హల్లెలూయా. Just that word, that prophetic word. Amen. Hallelujah. Understanding the times. Now one name cheppanu, the leading of the Holy Spirit. Number 2, faith. And number 3, the man of God. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే, ప్రభా నేను వీళ్ళ దగ్గర అన్నీ తీసేసుకొని తినేసే అంటున్నారు నాయన, వీళ్ళు మీకు ఓన్లీ అహరోనే యాజకత్వం చేయాలా, లేకపోతే మోషే మీరిద్దరే స్పెషలా, లేకపోతే మీరే ఏంటి ఇక్కడ ఏం చేసేది అని అంటే, మోషే సాష్టాంగపడి నో ఐమ్ డస్ట్, యెహోవా ఎవరిని అంగీకరిస్తే వాళ్ళనే వెళ్ళి సర్వ్ చేయండి అంట. అండ్ దెన్ మోసెస్ ప్రేస్ దిస్ ప్రేయర్, లార్డ్ డు నాట్ రిసీవ్ దేర్ ఆఫరింగ్స్ లార్డ్. వాళ్ళని బలి అర్పించమంటారు కదా, యూ రిమెంబర్ దట్? వాళ్ళు అగ్ని తీసుకొని వచ్చి బలి అర్పిస్తారు. అండ్ దెన్ మోసెస్ క్రైస్ అవుట్ అండ్ సే, డు నాట్ రిగార్డ్ దేర్ ఆఫరింగ్ లార్డ్. వాళ్ళ కర్పను రిగార్డ్ చేయొద్దంటాడు. ఇమీడియట్గా అగ్ని పై నుంచి వచ్చే వాళ్ళని అండ్ దెన్ ఎవరు ఊహించిందో వచ్చేసి భూమి తెరవబడి భూమి మింగి వేస్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? ద థింగ్ ఈజ్ ఫర్ ద పీపుల్ దట్ హూ ఆర్ రిసీవింగ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఇది కొంచెం షాకింగ్ స్టేట్మెంట్, అర్థం కాని పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ దే జస్ట్ మిస్ ఇట్. వాళ్ళు అసలు ప్రార్థన చేయవసరం లేదు, ఎందుకంటే మోషే చేస్తున్నాడు వాళ్ళ గురించి. మోసెస్ ఇస్ యాక్చువల్లీ ప్రేయింగ్. మోసెస్ ప్రార్థన కాకోకుండా మోసెస్ని హైజాక్ చేసి ఇంకొకరు ఎవరైనా ప్రార్థన చేస్తారంటే దేవా ఇది వద్దంటే దేవుడు తీసుకోడది. ఎందుకంటే గాడ్ విల్ నాట్ బైపాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా పెట్టారనుకోండి, సర్టెన్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్ సర్టెన్ సంథింగ్ పెట్టారనుకోండి, ఆర్ మేబీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇతను కాకుండా వేరే వాళ్ళని పెట్టి వేరే వాళ్ళు వచ్చి నేను దీన్ని చేస్తాను అంటే, ద గవర్నమెంట్ విల్ నాట్ క్రాస్ దేర్ ఓన్ ప్రోటోకాల్. Did you get it? It will not cross its own protocol. God will not cross his own man. Amen. Did you get it? దేవుడు తన గవర్నమెంట్ని, తన సొంత దాన్ని, దేవుడు తను పెట్టిన హైరార్కీని ఆయన దాటి వేరే వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళు నువ్వు నిలబడ్డావు కదా, నువ్వు చేస్తున్నావు కదా, నేను అడుకుంటా. దేవుడు God doesn't do that. అందుకని చాలామంది పెద్ద పెద్ద దేవుని సేవకుల దగ్గర నుంచి జస్ట్ వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదనో, సరిగ్గా మాట్లాడలేదనో వెళ్ళిపోయి వాళ్ళు మినిస్ట్రీలు చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఫ్లరిష్ అవ్వాల.
ఎందుకనంటే బికాస్ దే డోంట్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓవర్ దర్ లైఫ్. దే రిజెక్టెడ్ ద గిఫ్ట్. దేవుడు వాళ్ళ దగ్గరికి ఇచ్చిన గిఫ్ట్ని వాళ్ళు ట్రీట్ చేయడం తెలియలేదు. దే థాట్ దే ఆర్ ఈక్వల్ టు ద గిఫ్ట్, ఆర్ దే థాట్ దే ఆర్ ఈక్వల్ టు ద గ్రేస్ దట్ హీ ఈస్ హ్యావింగ్. తనకున్న గ్రేస్కి వీళ్ళు కూడా సమానం అనుకున్నారు. నన్ను కూడా ఇలాగే చేయాలి కదా, నన్ను కూడా ఇలాగే ట్రీట్ చేయాలి కదా. అండ్ దెన్ దే మిస్ దట్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని వీళ్ళు తిరస్కరించి పక్కకి లేయో చేశారు. అండ్ దెన్ దే గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్సెన్స్ కమింగ్ ఇన్ టు దర్ లైఫ్. మీకు విషయం చెప్పమంటారా, కొన్ని కోట్ల సార్లు నేను నా జీవితంలో నేను పరిచర్య చేయకూడదు అనుకున్నా. లుకింగ్ ఎట్ మై ఫాదర్, ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఎ పాస్టర్. ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ ప్లేస్. కానీ దేవుడు నన్ను బలవంతంగా తీసుకొని వచ్చాడు. దేవుని కృప. నేను యోగ్యుడిని కాదు. ఈ రూమ్లో ఎవరైనా అల్పుడున్నారంటే వాళ్ళందరిలో నేనే. If there is anybody least in this room, that's me. But what I can say is it's only the mercy of God. కేవలం దేవుని కృప 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 అంతే. నేను దీనికి అర్హుడిని కానే కాదు. మీ అందరికంటే కూడా నేను, మీ అందరిలో ఎవరికంటే కూడా నేను యోగ్యుని కాదు. But the reason why I stand here is purely and purely the grace of God. Amen. Hallelujah. Hallelujah. So people think it's glamour now. Ministry అంటే చాలా మంది అనుకున్నారంటే this glamour. No, this is not glamour. Now understanding these times. సో పద్దాకల దేవుని ఏం అడగాలంటే, దేవా నా మీద నీ కృపను చూపించు తండ్రి, నీ కనికరమును చూపించు తండ్రి. And then receiving the gift, the word of God. Amen. Hallelujah. నిజం చెప్తున్నాను, మీ హృదయం అంతరంగంలో నుంచి కనుక మీరు నిజంగా ఇక్కడ నుంచి మీరు వచ్చే వాక్యమును మీ హృదయంలోనికి స్వీకరించి దేవుడు మీకు ఇచ్చిన సేవకుడిని మీ సేవకుడిని అంగీకరిస్తే, మీ ఫ్యామిలీస్లో ఎవరి జీవితంలో కార్యములు జరగనంతగా దేవుడు మీ జీవితంలో చేస్తాడు. నేను చెప్తున్నాను, బికాస్ గాడ్ హ్యాస్ టర్న్డ్ జీరోస్ ఇంటూ హీరోస్ ఇన్ మై మినిస్ట్రీ. People without money into millionaires. Amen, I'm telling you. People with 3-digit salary, God has made it 6 digits. Amen. Hallelujah. I'm talking about monthly salary, yearly package call. Amen. Hallelujah. 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 And then I'm telling you, it's impossible for you to fail having connected to the grace that is in this place. Amen. Hallelujah. I want to read Psalm 73. 73వ కీర్తన కింద నుంచి చదువుదాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఆ మాట ఏంటి? పొందు అన్న మాట. పొందు దీనికి వాడతారు. దట్స్ ఎ వెరీ డీప్ వర్డ్, యూనో. కరెక్ట్గా పరభాష అంటే జనరల్గా మాట్లాడుకునే భాషలో చెప్పాలి అంటే ఇన్ కొలోకియల్ టర్మ్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్, దేవుని అనుభవించుట అన్నమాట. అది దేవుని పొందు అంటే దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే. యాక్చువల్లీ దిస్ ఇస్ ద టర్మ్ దట్స్ యూస్డ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. It's communion, it's koinonia, it's deep experience, it's intimacy with God, it's intimacy in the presence of God. Nakaite devuni pondu. Come on, hallelujah, hallelujah, hallelujah. Manushulu pondu kaadu. It was on the people, and let me tell you, every day you're meeting people disguised as animals. మనుషుల్లాగా కనిపించే జంతువులతో మనం వ్యవహరిస్తున్నాం ప్రతిరోజు. లేకపోతే ఎంత క్రూయల్ ఏంటి, పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి చంపేయటం ఏంటి? హనీమూన్ ట్రిప్ చంపటానికి తీసుకెళ్ళింది అమ్మాయి. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అబ్బాయికి. దేర్ ఇస్ దిస్ వన్ గాయ్, వెరీ వెరీ రిచ్. ఒక్క రోజులో తన స్టాక్స్ పడిపోయినాయి.
తనకున్న 1,000 కోట్ల ఆస్తి పైసల్లోకి పడిపోయిందంట. ఎంత పడిపోయింది అంటే 72 రూపాయలు మిగిలినాయంట. పేయింగ్ ఎవ్రీథింగ్ 72 రూపీస్. తనకున్న ప్రైవేట్ జెట్, ప్రైవేట్ హెలికాప్టర్, ప్రైవేట్ మొత్తం అపార్ట్మెంట్స్, ఏ ఫ్లీట్ ఆఫ్ కార్స్, sports cars, Rolls Royce, everything gone in a moment. The nearness of God. Make it a commitment today. అన్న ఈరోజు జాబ్ ఉందన్న, ఈరోజు బిజినెస్ ఉందన్న, ఈరోజు ఇది ఉందన్న. ఓన్లీ ఒకే ఒక ఎక్స్క్యూజ్ ఏంటి అంటే ఆ రోజు నేను గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే తప్పించి. ఎందుకని మరి గవర్నమెంట్ ఎగ్జామ్కి మీరు ఎలా సంజేసాం? ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేదే దేవునికి మహిమ రావటానికి. Come on, hallelujah. Hallelujah. Other than that, maybe if you're an ఐసీయూలో ఉంటే తప్పించి, ఐసీయూలో ఎట్లా ఉంటే అందరు మిమ్మల్ని చూడాలి తప్పించి, యూనో అంటే అనారోగ్యం, భయంకరమైన అనారోగ్యం, మీరు లెగలేని పరిస్థితి, అండ్ దెన్ యువర్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. కొంతమంది ఇది మామూలు తలనొప్పికే ఐసీయూ ఫీలింగ్ పెడతారు. ఇది ఓవర్ యాక్షన్. ఇది నాకు ఐ నో సమ్ పీపుల్ పద్దాకలు తలనొప్పి, పద్దాక కళ్ళు తిరుగుతుందని నిజంగా తల కట్ చేశారు. ఇప్పుడు లేని తలనొప్పి వాళ్ళని హంట్ చేస్తూ ఉంది, లేని కాలు నొప్పి వాళ్ళని హంట్ చేస్తూ ఉంది, లేని వ్యాధి ఏదైతే వీళ్ళు మిమిక్ చేస్తూ ఉన్నారో, మోసం చేస్తూ ఉన్నారు, ఈరోజు నా వ్యాధి పట్టి 100 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి మెడిసిన్ లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూ స్టోరీస్. ప్లీజ్ లేని శాపాన్ని తెచ్చుకోవద్దు అబద్ధాలు చెప్పి. కొంతమంది భర్తని నాక్ చేయడానికి, భార్యని ఇచ్చేయటానికి పద్దాకలు ఒకటి పెడతారు. నాకు గుండెదాడ, నాకు గుండెదాడ, నాకు గుండెదాడ, నాకు కడుపు మంట, నాకు ఇది. నేను చెప్తున్నా మీకు నిజంగానే కడుపు మంట. అది పెళ్లి కాకముందు నుంచే ఉంది, అది పెళ్ళి అయిన తర్వాత ఎక్కువైంది. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? నేను సిస్టర్స్ని ఏమనట్లా, అందరిని అంటున్నా. ఈ మధ్య మగవాళ్ళు ఎక్కువ కులిపోతలు అయ్యారు. అదే లేని చెప్పి 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 నాకు గుండె జబ్బు, నాకు అది జబ్బు, నాకు ఇది, నాకు అది. మనకి ఏంటంటే వాళ్ళకి ఐ మీన్ మేబీ ఐ డోంట్ నో ఇండియన్ ఫీలింగో లేకపోతే ఏమో తెలియదు. దే వాంట్ టు టెల్ ఆల్ బ్యాడ్ అబౌట్ దెమ్ సో దట్ పీపుల్ విల్ ఫీల్ యూనో కొంచెం సింపతి కోసం వాళ్ళు దే ప్లే దిస్ కార్డ్. ఐమ్ టెల్లింగ్ యూ సీరియస్లీ, ప్లీజ్ డోంట్ టెల్ అబౌట్ సిక్నెసెస్. అందుకని మీ పిల్లలు కూడా సరదాగా కూడా లీవ్ తీసుకున్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే, మై యూనో ఆర్ నాకు ఐ హ్యావ్ ఫీవర్, మోషన్స్ అండ్ వామిటింగ్స్, ఇది రాయొద్దు. మీ పిల్లలు ఎప్పుడు సిగ్గానే ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు ఏమనంటే మీరు ఎంత అబద్ధాలు కోరి అని. నెక్స్ట్ డే పొద్దున వాళ్ళు బ్యాంకులు ఇంకొకటి రాస్తారు, వాళ్ళ ఉద్యోగులు ఇంకొక అబద్ధం రాస్తారు. దావీదు 5 ఆరోగ్యం చేసుకుని ఎంతమంది చేసుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి మేబీ కాంక్యూబైన్స్ అండ్ ఆల్ మేబీ 6 people or something like that. సొలొమోను 700 మందిని చేసుకున్నాడు. And then 300 మంది concubines. See, whatever mistake you do, your children will multiply. Hello, are you all here with me? మీరు ఏ మిస్టేక్ చేస్తారో అది మీ పిల్లలు మల్టిప్లై చేసేస్తారు. సో మీరు చిన్న అబద్ధం, ఒకవేళ రాయటానికి ఏం లేదనుకోండి, అదే రాయండి. మేము సరదాగా ఈరోజు స్కూల్ మానేసాం, సో దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు. ఫాదర్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అట్రా, ప్లీజ్ గ్రాంట్ లీవ్. ఆమేన్. డోంట్ ఇన్వోక్ కర్సెస్. ఏమన్నాడు? మేమెవరం తీసుకోవాలా? మేము తీసుకోలేదు. లేదు నా గృహదేవ, మీరు వెళ్ళిపోతే పారిపోయి గృహదేవతలు ఎందుకు తీసుకొచ్చారు నా ఇంటి? మేమెవరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతారు, ఓకేనా అన్నాడు. ఐ మీన్ హీ డజంట్ నో దట్ ద లవర్ ఆఫ్ హిస్ సోల్ ఫర్ హూమ్ హీ వెయిటెడ్ 14 years. బా, ఐ మీన్ జేకబ్స్ లవ్ స్టోరీ ఇస్ మోర్ కంటేజియస్. 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కొలువు చేశారు. 14 సంవత్సరాలు ఆ ముసిలిది అయిపోయి హెయిర్ డై పెట్టుకొని ఇట్లాగే కళ్ళన్నీ బయటకు వచ్చేసి ఎట్టా అయిపోయి ఉంటుంది రాహేలు. ఐ మీన్ రాహేల్ ఒక పక్కన ఈవెన్ పెళ్లి చేసుకున్నాను. అసలు ఆ రిఫ్ట్ ఎలా ఉంటుంది? దిస్ గై నువ్వే ఇష్టం అంటాడు కానీ పిల్లలు పడుతున్నారు ఇక్కడ. దట్ ఈస్ ఈవెన్ మోర్ కర్స్.
లేదు నీకోసమే అంటున్నాడు అసలు నాకు తెలిసి. అండ్ దెన్ 20 years బీయింగ్ దేర్ ఫర్ హర్, ఆమె కోసం ఉండి తీసుకొని వచ్చిన తర్వాత ఆ మాటకి చనిపోతుంది. నేను చెప్తున్నాను, ప్లీజ్ ఈరోజు నుంచి అబద్ధాలు చెప్పడం ఆపేసేయండి. ఎస్పెషల్లీ జీవితం మీద, మీ లైఫ్ మీద. ఆమేన్. హల్లెలూయా. change some things. But as for me, దేవుని పొందు ఏమంటున్నాడు? వాట్ ఈస్ సేయింగ్? ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు, నీ సర్వకార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నువ్వు ఏమిటంటే యువర్ అవుట్ ఆఫ్ దట్ రేడర్. బాణాలు వస్తున్నాయి, ఏమన్నా వస్తున్నాయి, దేవుని సన్నిధి నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మహోన్నతిని చాటున నివసించేవాడు. ఆమేన్, హల్లెలూయా. చీకటిలో సంచరించు తెగులుకైనను నేను భయపడుకుందును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా కేడము. ఆమేన్, హల్లెలూయా. The Lord is my shield. Amen. Because now he is living in the shadow of the Almighty God. Amen. Hallelujah. Hallelujah. And then పై వచనం ఏమో రాస్తుంది? నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. వ్యభిచారం అంటే ఏంటంటే దేవుని మందిరానికి రాకపోవటం. నీ జాబ్తో వ్యభిచారం చేస్తున్నావు, నీ ఫ్రెండ్ రిలేషన్షిప్తో వ్యభిచారం చేస్తున్నావు, దేవుని కంటే ఇంకోటి ఏదో పెట్టావు, దాంతో వ్యభిచారం. దానివల్ల రావట్లేదంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద లైన్ ఆఫ్ కమిటింగ్ అడల్టరీ. డోంట్ టెల్ నాన్ సెన్స్. I pity the people. దేవుని మందిరానికి లాస్ట్గా టైం అయిపోతుంది అన్న టైంలో వస్తూ ఉంటారు. It doesn't change. What is your nearness to God? Nearness to God. Nearness to God. ఎంత దగ్గరగా ఉన్నావు దేవునికి? లేదు బ్రదర్, నేను 100 కోట్ల వ్యాపారం, నీ తలకాయ వ్యాపారం. రేపు పొద్దున ఆ 100లో 2 సున్నాలు తీసేస్తే నువ్వు ఒక్కడిగా మిగిలిపోతావు. దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడ, ఈరోజు రాత్రి నీ ప్రాణమును కోరితే నువ్వు ఏం చేస్తావు? సంవత్సరాలకి తినటానికి పంట అంతా నీ కొట్లలో కూర్చుకున్నావు కదా, దేనికి ఎవరికి ఇస్తావు నువ్వు? ఆ స్టాంపేడ్ జరిగిన ఆ సన్నివేశాలు, ఆ తండ్రి షాట్ వేసుకొని ఆ సమాధి మీద పడి 100 కోట్ల ఆస్తి అండి, 100 కోట్ల ఆస్తి ఎవడు తింటాడు నాన్న నువ్వు లేకపోతే నేనేమైపోతుంది? ఆ తండ్రి యొక్క వేదన, ఆ ఏడుపు చూస్తే నా గుండె పగిలిపోయింది. అలా ఏడుస్తుంటే మనుషులకి నేను చెప్పాను కదా, మృగాల మధ్యలో ఉంటున్నాం అని ఎందుకే అనేది. నేను కఠినమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే బికాస్ ఐ హ్యావ్ సీన్, మీరు తెలుసుకుంటారని. ప్రతి ఒక్కడిని సపరేట్ చేయమాకండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు నమ్మే మాకండి అని అర్థం. ఏమని రాస్తానంటే 100 కోట్లు ఉందా, దానాలు చేయి, ఇది సలహాలు. ఈ లేని వాళ్ళు అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళతో ఏం చేయాలో చెప్పేస్తారు. వీళ్ళు దానం చేయి, నీకు 100 కోట్లు ఎందుకు, నీకు పిల్లలు కూడా లేరు, ఇట్లాగా మాట్లాడేది. ద వన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద లాస్. నాకు అనిపించింది ఆ తండ్రి ఎక్కువ కాలం బతకడేమో అనిపించింది నాకు. గోల్డ్ మెడలిస్ట్, CA గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి స్టాంపేడ్లో చచ్చిపోయింది. తల్లి ఎలా ఏడుస్తున్నారు చెప్పలేదు. అసలు నీకు ఎందుకు, నీకు బ్యాట్ పట్టుకోవటమే రాదు. ఈ అమ్మాయిలు కూడా ఆడేది లేదు, పెట్టేది లేదు. సారీ, నేనంటే ఫీల్ అవ్వమాకండి. దీనికి సెలబ్రేట్ చేసుకుని ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ ఆల్. మీరు అనుకోవచ్చు మీరు వాక్యం చెప్పాలి, ఏం చెప్పండి, ఇదే వాక్యం. గోల్డ్ మెడల్, CA గోల్డ్ మెడల్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్, వెరీ పెథటిక్. సో ఏమని రాస్తుంది ఇక్కడ? నిన్ను విసర్జించు వారందరూ వారు నశించెదరు. లేదన్నా, నేను ఏంటంటే ఇంట్లో కూర్చొని నోట్లో ఆరాధన చేసుకుంటా, దేవుడు నీకు కూడా నోట్లో ఇస్తాడు బ్లెస్సింగ్. ఆ నోట్లో లోపల, ఓకే నీకు పెళ్ళి అవును కాక, నోట్లో నీకు ఇది అవును కాక, నీకు డబ్బులు చాలా ఇద్దాం అనుకుంటాడు, ఆయన నోట్లో అనుకుంటున్నాడు అది. అరే మనస్సులో ఏదైనా భక్తి అనేది ఎక్కడుండాలి? నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలో దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికి వాళ్ళు సాకులు చెప్పుకోకుండా ఆపేస్తే దేవుడు వాళ్ళని భద్రపరుస్తాడు.
ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా టక్ టక్ అంట. హియర్ ఇట్ సేస్, ఏమని రాస్తుంది? నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నువ్వు సంహరించదు. వర్డ్స్ 20. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయంలో ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అది ఫెయిత్ కన్ఫెషన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరం నా హృదయం క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము నై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్. అండ్ దెన్ 5 వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ మాట చెప్పగలగాలి మనం. ఐఎమ్ ప్రేయింగ్ ఓవర్ ది స్క్రిప్చర్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది దేవుడు ఉండాలి, ఇది ఉండాలి, దేవుడు ఉండాలి, ఇది ఉండాలి. దేవా నువ్వు నాకు కావాలి, కానీ నాకు నువ్వు అంత అవసరం లేదు. నువ్వు కొంచెమే, కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వ మాకు దేవా. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఐ డిజైర్ నథింగ్ ఆన్ ఎర్త్. మే ద డిజైర్ ఫర్ గాడ్ బి మోర్ than the desire for things on this earth. Amen. Hallelujah. దేవుని పట్ల ఆశ ఈ భూమి మీద లోకంలో ఉన్న వాటి కంటే ఇవి కావాలి, ఇది నేను కలిగి ఉండాలి, ఇది నేను పొందుకోవాలి అని కలిగి ఉండే ఆశకి అంటే దేవుని కొరకైన ఆశ అది కొన్ని వేల వందల రెట్లు అది మనకు ఎక్కువగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని మందిరాన్ని ఎందుకు ఎగ్గొడుతున్నారు? దేవుని సన్నిధి ఎందుకు కనపడట్లేదు? ఎందుకు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయట్లేదు? బికాస్ ద డిజైర్ ఫర్ అదర్ థింగ్స్ ఈజ్ మోర్. Don't tell you don't have time. It's just that your priorities. You're telling the presence of God is not your priority. దేవుని సన్నిధి నాకు ప్రయారిటీ కాదని చెప్తున్నావు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ అధ్యాయం చదువుతారా? ఇప్పుడు ఫస్ట్ వచనం చదువుతాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదమును జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చూసారా, కొంచెమే తప్పాను. కమాన్, హల్లెలూయా. నా పాదాలు నిజంగా చాలాసార్లు కొంచెమే తప్పినాయి. ఇలా జారినప్పుడు దేవుడు ఇలా పట్టుకున్నట్టు ఆగిపోయింది ఆ ప్రమాదం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని ఉన్నది. వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకొందురు. ప్రభు చేత వారి కనులు మెలకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి. సో ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవాలి. ఓకే, యు ఆల్ రీడ్. ఇదంతా అనుకొని 16 వచనం. ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించాడు. ఏంటి ఇలా ఎందుకు ఉంటున్నారు? దేవుని అంగీకరించిన వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు? దేవుని ఎరుగున వాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటున్నారు? అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా అని అనుకున్నప్పుడు ఏమైంది? వాట్ హ్యాపెండ్? నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా నేను ఆలోచించినంత వరకు నాకు ఆయాసకరంగా అనిపించింది. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నీవు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆస్తులు అంతస్తులు వాళ్ళు బంగళాలు కట్టుకుని లేకపోతే వేల వందల కోట్లు సంపాదిస్తూ ఉంటే మీరు వాటి వెనకాల పడి అబ్బా వీళ్ళ జీవితం ఎట్లా ఉందో అని అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, కాలు జారు చోటన ఉంది వాళ్ళ కాలు. ఎనీబడి దట్ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్, ఎనీబడి దట్ ఆర్ నాట్ నియర్ టు గాడ్, ఎనీబడి ఇన్ హూస్ లైఫ్ గాడ్ ఈజ్ నాట్ ది ప్రయారిటీ. కాలు జారు చోట. ఒకవేళ ఈ రోజున వాక్యం ఉంటున్న నీ పరిస్థితి కూడా అదే. అండ్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, మెండ్ యువర్ హార్ట్, టర్న్ టు హిమ్. దీన్ని ఏమన్నాడంటే విశ్రాంతి కాలములు ప్రభు సముఖము నుంచి వచ్చినట్లు మారు మనసు పొందుడి అని. నీ క్యాలెండర్ మారాలంటే విశ్రాంతి కాలములు దేవుని సన్నిధి నుంచి వస్తాయి.
దేవుడు అన్నాడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ సూర్యుడు ఎన్నటికీ హస్తమించడు, నీ చంద్రుడు ఇక నువ్వు క్షీణించడు, యెహోవా నీ దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేసి ఉన్నాడు. కమోన్, దాన్నే అంటున్నాను, లివింగ్ అవుట్ ఆఫ్ ది రేడర్ ఆఫ్ టైమ్. ఆమేన్, హల్లెలూయా. అదే నియర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. నీ జీవితంలో ఏడ్చే దినాలు కొట్టివేయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. God removing days of sorrow, days of mourning in your life. Oh boy, that's the greatest treasure. That's the greatest luxury. That's the greatest blessing. Amen. Hallelujah. There is time to sing, time to dance, time to mourn. మనలో అందరూ రివర్స్ చేస్తారు. ఏడ్చే టైంలోనేమో డాన్స్ చేస్తారు, డాన్స్ చేసే టైంలో ఏడుస్తారు. నవ్వాల్సిన టైంలో ఏడుస్తారు, ఏడ్చే టైంలో నవ్వుతారు. ద పీపుల్ ఆల్, ఐ థింక్ వీఆర్ లివింగ్ ఇన్ ద జనరేషన్ దట్ డు నాట్ నో ద రైట్ టు ద లెఫ్ట్ అని చెప్పి కింద ఒక మాట రాస్తుంటుంది. గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ అప్రోప్రియేట్ ఇన్ హిస్ టైం. దేవుడు ప్రతిదీ దాని యొక్క సమయంలో దాన్ని అప్రోప్రియేట్గా పెట్టాడు. అంటే ఏడ్చే టైంలో ఏడిస్తే దట్స్ అప్రోప్రియేట్ అని చెప్పి ఒక మాట రాసింది. బట్ గాడ్ హ్యాస్ ప్లేస్ ఇటర్నిటీ ఇన్ దర్ హార్ట్. దేవుడు వారి హృదయంలో నిత్యత్వాన్ని పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వెన్ యూఆర్ క్రయింగ్, యూఆర్ నాట్ క్రయింగ్ ఫర్ దట్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుందని ఏడవట్లేదు. యూఆర్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్. ఆమేన్. యు లెట్ గో ఆఫ్ దట్ ఎమోషన్. ఇటర్నిటీ ఇన్ ద హార్ట్స్ అంటే అర్థం ఏంటంటే, దిస్ సిచ్యువేషన్ ఇస్ టెంపరరీ బట్ దేర్ ఇస్ డాన్ కమింగ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను స్తుతి వస్త్రముతో ఆయన తొడగబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండర్స్టాండింగ్ టైమ్. అందుకే చెప్తాను, పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం చేయాలి, ఎగ్జామ్స్ రాసే టైంలో ఎగ్జామ్స్ రాయాలి. పెళ్లి చేసుకుని ఎగ్జామ్స్ రాస్తామంటే పిల్లలు ఏం చేస్తారు? కమ్ ఆన్, ప్లీజ్ డోంట్ బి ఫూలిష్. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ రాస్తే ఐ నాట్ బెలిటిలింగ్, బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, మల్టిప్లై యువర్ సెల్ఫ్. మీరు రోజు 8 గంటలు లెగిసి అలవాటు ఉందంటే 6 గంటలు లెగిస్తే మీకు ఒక గంట మీ జీవితంలో 365 రోజులు యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. కమ్ ఆన్, హల్లెలూయా. లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ మల్టిప్లైయింగ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. సో నా ప్రార్థన అంతా ఏంటి అంటే, that God will place you at the right place, at the right time, with the right people. ఆ వచ్చిన చదవకుండా ఆగలేకపోతున్నా, నేను చదివేద్దాం. చాప్టర్ 9 verse 11. 11. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగల వారు పరుగులో గెలవరు, వడిగలవాడు పరుగులో గెలవడు. బలము గలవారు యుద్ధమందు విజయమందరు, జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, జ్ఞానము గలవాడికి అన్నం దొరకదు. బుద్ధిమంతుల గుట్ట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. తెలివి కలిగిన వారికి అనుగ్రహము, ఫేవర్ దొరకదు. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, ఇదన్నీ అదృష్టవశము చేతనే. మెసేజ్ ట్రాన్స్లేషన్. Somebody read message translation. Nor riches to the smart, nor grace to the learned. Sooner or later, bad luck hits us all. Next verse. No one can predict misfortune, like fish caught in a cruel net or birds in a trap. So men and women are caught by accidents, evil and sudden. Tarvata? No, payavachana. I want to find it. Time and chance overtake. A chance అన్నమాట ఇంకో ట్రాన్స్లేషన్లో ఏమని రాసిందంటే, ఇట్స్ ఆల్ డిసైడెడ్ బై బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. Read it in NIV. A chance overtake them all. For time and chance. Keep an NLT. Yeah. By being in the right place at the right time. It is all decided by being at the right place at the right time. Come on, everybody say, being at the right place at the right time. మీ జీవితం అంతా ఈ రెండింటి మీద ఆధారపడి దాంతోపాటు నేను చెప్పేది అంటే, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్. అమ్మాయి లేట్ అయిందంట, ట్యాక్సీ వాడు లేట్ చేసాడు.
నాకు తెలిసి అమ్మాయి బూతులు తిట్టుంటుంది. ఫ్లైట్ మిస్ అయింది, 10 minutes లేట్ అయిందని. షీ మిస్ ద యాక్సిడెంట్. వన్ లేడీ, వన్ ఆఫ్ ద స్టోరీస్. అందుకే నేను చెప్తాను, మీ జీవితాన్ని ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. బీ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ గ్రాటిట్యూడ్, బీ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ హ్యూమిలిటీ. కొంతమంది జస్ట్ ఒక చిన్న బైక్ కొనంగానే, చిన్న కారు కొనంగానే ఎంత లాభం అయిపోతారు. లెట్ మీ టెల్ యూ, నో, స్టే హంబుల్. ఆమేన్, హల్లెలూయా. బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్. దేవుడిని రోజు నుంచి అడగాలి, దేవా నన్ను సరైన టైం, సరైన ప్లేస్, సరైన మనుషుల దగ్గర ఉంచు తండ్రి. లేకపోతే అక్కడ వాళ్ళు తినటం ఏంటి, ఫ్లైట్ వచ్చి పట్టడం ఏంటి. హైదరాబాద్లో కారు పైనుంచి పడి అప్పుడే పాపం నడుచుకుంటూ వచ్చింది, బస్ స్టాప్ దగ్గర ఇలా నిలబడింది. ఆమె నిలబడటం, ఆ కారు ఇలా పట్టడం ఒకటేసారి జరిగింది. ఒకవేళ ఎవరైనా సినిమా తీద్దాం అనుకున్నా అంత కరెక్ట్గా రికార్డ్ అవ్వదు. And in the name of Jesus, I pray over your life. May every evil flee from you in the name of Jesus. Unwanted incidents, premature deaths, I cancel over your life in the name of Jesus. I speak extensive grace over you. దేవుని యొక్క విస్తారమైన కృపను నేను మీ జీవితం మీద పలుకుతున్నాను. And in the name of Jesus, I pray for true desire for God in Jesus' name. దేవుని కొరకు నిజమైన ఆశ, ఆకలి దేవుడు ఆయన మీకు కలుగ చేయును గాక. ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.